ప్రజల వద్దకు వెళ్లి పార్టీ బలం పెంచే దిశగా ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గోటిపాటి లక్ష్మి హితవు పలికారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఆమె స్పష్టం చేశారు. దర్శి నియోజకవర్గంలోని మండల కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టర్లు, యూనిట్, విలేజ్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి, మాజీ శాసనసభ్యురాలు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోటిపాటి లక్ష్మి మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే నాయకులు పార్టీకి మంచి పేరు తెస్తారని, చిన్న చిన్న తప్పులు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని గుర్తు చేశారు. ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిగా ఉండాలి. తల్లిలాంటి పార్టీ అధికారంలో ఉంటేనే కార్యకర్తల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం అనేది బాధ్యత, పదవి అంటే గౌరవం, ప్రజల్లో నమ్మకమని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రజల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని స్థాపించిన ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. మిత్రపక్షాలను కలుపుకుని గ్రామాల సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి సంక్షేమం అందరికీ చేరేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే వైసీపీ అలచట్లను, ఉద్యమాలను తిప్పికొట్టి ప్రజల్లో చైతన్యం, మనోధైర్యం నింపాలని సూచించారు. దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరే వరకు ప్రతి నాయకుడు, కార్యకర్త చేయి కలిపి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాలూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, దర్శి మండల అధ్యక్షుడు మరెల్ల వెంకటేశ్వర్లు, దొనకొండ మండల అధ్యక్షుడు మేడి ఆంజనేయులు, కురిచేడు మండల అధ్యక్షుడు పెడతల నెమలయ్య, ముడ్లమూరు మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, తాలూరు మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి, దర్శి టౌన్ అధ్యక్షుడు చిన్న తదితర టీడీపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, క్లస్టర్ యూనిట్, బూత్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. కులం చూడము, మతం చూడము, ప్రాంతం చూడము, మంచిని చూస్తాము. మంచి ఎక్కడ ఉంటే అక్కడ నిలబడతాము. మీరు మాతో పాటు అంతే నడవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మంచి ఎక్కడ ఉంటే అటువైపు ఉందాము. మిగతావన్నీ పక్కన పెట్టేసి పార్టీయే పరమావధిగా అందరం కలిసి ముందుకెళ్తాము. ఇక్కడ ఏ సమస్యలున్నా నేను నా వంతు కృషి చేస్తున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం దర్శి నియోజకవర్గానికి రావడం, ఇక్కడ పలు సమస్యలు నేను సీఎం గారికి వివరించాను. మనకి తాగునీరు మేజర్ ఇబ్బందిగా నేను సీఎం గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఫస్ట్ శాండ్ ఫిల్టర్ బెడ్స్ బాలేక, ఫిల్టరేషన్ సరిగ్గా జరగక రోగాలు కానీ ఇబ్బందులు కానీ వస్తుంటాయని చెప్తే శాండ్ ఫిల్టర్ బెడ్స్ మార్పించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేసేదాకా నేను కష్టపడతాను. అది నా బాధ్యతగా తీసుకుంటున్నాను. దర్శి డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది. ముఖ్యమంత్రి గారు ఈస్ట్ వీరాయపాలెం గ్రామం ఇచ్చేసినందున ఆ గ్రామం పూర్తి డెవలప్మెంట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. నిన్న కనిగిరిలో కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3 కోట్లు శాంక్షన్ చేసి ఆ గ్రామంలో ఉన్న రోడ్స్ కానీ, కాలువలు కానీ, ఇళ్ల స్థలాలు, టాయిలెట్స్ కానీ, బ్రిడ్జ్ ఏ ప్రాబ్లం ఉన్నా కంప్లీట్గా డెవలప్మెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఇలా ఒక్కొక్కటిగా ప్రయారిటీ చూసుకుంటూ దర్శి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. నా హాస్పిటల్ కానీ, నా పిల్లల్ని కానీ, నా ఇంటిని కానీ వదిలేసి వచ్చి నేను ఇక్కడే ఉంటున్నాను, ప్రజల మధ్య ఉంటున్నాను, మీ ఇంటి అమ్మాయిగా ఉంటున్నాను. నేను వచ్చినప్పటి నుండి కూడా నా మీద ఎంతో ఆదరణ, ప్రేమ చూపించారు. అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను నా పూర్తి 100% నేను న్యాయం చేస్తాను. అది నా బాధ్యత. అలాగే మీరందరూ కూడా మీ పదవులకి పూర్తి 100% న్యాయం చేసి మీ బాధ్యతని నిర్వహించాల్సిందిగా ఇక్కడ కోరుకుంటున్నాను. అట్లాగే